ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి కూడా వందనాలు. మరి ఈ దినం కూడా మరి ఈ యొక్క బైబిల్ పట్టణం కొరకై అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మన యొక్క వాక్య భాగము కీర్తనల గ్రంథంలో నుంచి ఒక భాగం చూసుకుందాము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. ఇక్కడ కీర్తనకర్త దావీదు ఏమంటున్నాడు? నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు అంటే ఇది మరి ఒక తన యొక్క జ్ఞానంతో చెప్పడం కాదు, కానీ తన అనుభవంతో, మరి దావీదు తన జీవితంలో కలిగిన అనుభవంతో రాస్తున్నట్టు మాట. ఆయన్ను మరి నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు అనేటువంటి కార్యం. మరి ఇక్కడ చూస్తున్నాము, నిన్ను ఆశ్రయించువారు అంటే ఎవరు? ఆశ్రయించువారు అంటే లేకపోతే నిన్ను నమ్మేవారు, లేక నిన్ను వెదకేవారు అనేటువంటి వారు. నిన్ను వెదకి నీ ఆశ్రయానికి వచ్చేటువంటి వారు. ఆశ్రయించాలంటే నమ్ముట అనే కూడా అర్థం అన్నమాట. కాబట్టి అటువంటి వారు మరి ఎప్పుడే కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకొరకు ఏమంటాడంటే తన యొక్క మరి జీవితంలో అనేక మరి ఆటుపోట్లలో పోయినాడు దావీదు. చూస్తే కనుక ఎంతో భయంకరమైన కార్యం. మరి చూసినట్లయితే శత్రువు ద్వారా ఎన్నో కష్టాల్లో పోయినాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ఆయన. అందుకొరకే తన యొక్క అనుభవంతో రాస్తున్నట్టు మాట. ప్రేమైన సహోదరి, మన యొక్క జీవితాల్లో కూడా మనం దేవుని ఆశ్రయించినట్లయితే, మనిషిని ఆశ్రయిస్తే మనుషుడు ఇది సాయం చేస్తాడు, రేపు చేయలేడు. ఎందుకంటే మనుషుని యొక్క శక్తి ఎంతో లిమిటెడ్. అయితే దేవుడు సర్వశక్తి సంపూర్ణుడు కాబట్టి ఆయన ఆశ్రయించినట్లయితే మనకు ఎల్లప్పుడూ కూడా భద్రత ఉంటుంది. అందుకొరకు 31వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు, 19వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులు నిన్ను ఆశ్రయించువారు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి నిన్ను ఆశ్రయించిన వారి కొరకై మేలు సిద్ధపరుస్తున్నాడు. అది ఎంతో గొప్ప మేలుగా ఉంటుంది అంటున్నాడు అన్నమాట. మరి అట్లాగే అదే 32వ అధ్యాయంలో కీర్తనలో కూడా చూసినట్లయితే 32:10 ఏం చెప్తున్నాడు ఇక్కడ? రైట్, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవాయందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించున్నది. కాబట్టి భక్తిహీనులు మరి ఆయన్ను కొలిచేటువంటి వారు, లేక ఆయన ఆశ్రయించేవారు. అక్కడ భేదం ఏంటంటే భక్తిహీనులకు ఈ లోకంలో ఏ విధంగా నిరీక్షణ లేదు. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది, మన దేవుడు మనకు సహాయం చేస్తాడని ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాయందు నమ్మికించువారిని యెహోవాయందు నమ్మికించువారిని కృప ఆవరించుచున్నది. కృప, దేవుని కృప ఆవరించేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఆయన కృప ద్వారా మనలను భద్రపరిచేవాడు ఉంటున్నాడు. ఎట్లా ఉంటారంటే మరి 125వ కీర్తన చెప్తాడు, యెహోవాయందు నమ్మికించువారు ఎట్లుంటున్నారట చూడండి. ఈ కీర్తనకర్త 125వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంటే, యెహోవాయందు నమ్మికించువారు కదలక నిలుచుండు సియోను కొండవలేనుదురు. కదలక నిలుచుండు సియోను కొండవలేనుదురు. ఎట్లాగా ఒక కొండ, ఒక కొండ మరి ఏ విధంగానూ కదిలించబడదు, స్థిరంగా ఉంటుంది. అంటే దేవుని నమ్మిక అనేటువంటి అంత గొప్ప స్థిరంగా ఉంటారన్నమాట. ఏ సందర్భం గాలి, వాన, తుఫాను ఏ వచ్చినా కూడా పర్వతాన్ని కదిలించలేదు కదా. అంటే అంత గొప్ప ఆశ్రయము అయినా అనేటువంటి కార్యాన్ని. ఇంకా ఎట్లుంటుంది? యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కాబట్టి ఆయన భద్రత ఎట్లా ఉంది? ఆయన వెతుకువారి యొక్క భద్రత ఎట్లా ఉందంటే, యెరూషలేము చుట్టూ కొండలుండి ఆ యొక్క పట్టణాన్ని ఎట్లా కాపాడుతాం, అదేవిధంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఆయన నమ్మిన వారి చుట్టూ ఉంటుంది అన్నమాట. ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన నమ్మిన వారి చుట్టూ ఆయన దూతను కావలించి అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి ఏ విధమైన కీడు అపాయం రాదు ఆయన ఆశ్రయించిన వారికి. కాబట్టి ఇక్కడ ఆయన ఆశ్రయించిన వారు ధనిలు అనేటువంటి మాట చెప్తాడు. అదే యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో, ఎవని మనస్సుని మీద ఆనుకొను వాడిని పూర్ణ శాంతిగా కాపాడు. కాబట్టి
మన యొక్క మనసు దేవుని మీద ఆధారపడినప్పుడు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడదు అంటున్నాడు కదా. ఎట్లా ఎట్లా కాపాడుతున్నాడంటే ఆయన మరి సంపూర్ణంగా, ఉదాహరణకు మనం దానియేలును చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనం గమనిస్తున్నాము. మరి 6వ అధ్యాయంలో దానియేలును తీసుకుపోయి మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి దానియేలు తీసుకుపోయి సింహపు గుహలో వేసినాడు. సింహపు గుహలో వేసినప్పుడు కూడా దానియేలు కదలలే. మరి సింహాలు కూడా ఏం చేయలేకపోయినాయి. అయితే దేవుడు సింహం యొక్క నోరు మూయించను అనేటువంటి అక్కడ చూస్తున్నాం కదా. అంటే అంత ధైర్యం. అట్లాగే షద్రక్ మెషక్ అభ్యర్థనగా వారు అక్కడ మరి నెబుకద్నెజరు ఎక్కడ చేశాడు, ఆ అగ్నిగుండంలో వేయించినాడు. అయినప్పుడు కూడా వారికి ఏమి హాని కలగలేదు. అంటే ఎప్పుడైతే ఆయన మీద మనం నమ్మిక ఉంచుతామో ఎటువంటి పరిస్థితులు వెళ్ళినప్పటికీ కూడాను పూర్ణ శాంతి. పేదలను ఒకసారి తీసుకుని జైలు ఎత్తారు. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం చూస్తున్నాం. యాకోబుని చంపించినాడు అక్కడ చూసినట్టయితే మరి రాజు. అట్లాగే పేతురుని ఏం చేసినాడు, జైల్లో వేసి మరుసటి రోజు ఇంకా పేతురుని కూడా చంపేస్తారు. అయితే సంఘం ప్రార్థించినప్పుడు మరి ఏమి ఇచ్చినాడు, అక్కడ దేవుని యొక్క భద్రత. జైల్లో నుంచి విడుదల పొంది మరి వచ్చేసినాడు బయట. దేవుడే జైలు ఓపెన్ చేయించి తన దూతను పంపించి బయటకు. అంటే ఆయన నమ్మిక ఉంచి వారు ఎట్లా ఉంటారంట, మరి ఎంతో మరి భద్రంగా ఉండేవాళ్ళుగా ఉంటున్నారు, సేఫ్టీ. అందుకొరకు యెహోవా నిత్యాస దుర్గము, యుగములు యెహోవాను నమ్ముకొనుడి అనేటువంటి కార్యం చెప్తాడు. అందుకొరకే మరి ఇర్మియా కూడా చెప్తే ఏమంటాడు 17వ అధ్యాయంలో, ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనం, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువలను దాని వేలను తనను, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమును చింత నొందదు, కాపు మానదు. చూసా, అంటే అంత స్థిరమైనటువంటి యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఆయన ఉండేవారికి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాను ఆశ్రయించే వారికి మరి ఆయన ఎప్పుడే కానీ వదిలిపెట్టడం అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అది కొరకే రెండవది మనం గమనించినట్లయితే ఆయన నమ్మకత్వం ఎందుకు చెప్తున్నాడు, ఎట్లాగా చెప్తున్నాడంటే నిన్ను విడిచిపెట్టేవాడు కావున వారు నిన్ను నమ్ముకుందరు అనేటువంటిది. ఎందుకంటే ఆయన యొక్క నమ్మకత్వము మనం గుర్తించవలసిన అనుకుంటున్నాం. ఆయన ఎంత మరి నమ్మకమైనటువంటి దేవుడిగా ఉంటున్నాడు అనేటువంటి. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు, సరే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడు, నీవు తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపించేవాడు. చూసా, 1000 తరముల వరకు కృప చూపించేవాడు అంటున్నాడు. నమ్మదగిన దేవుడు కదా, నమ్మదగిన దేవుడు అని తను ద్వేషించే వారి విషయంలో ప్రతి వారిని బహిరంగంగా రసిపజేయటకు వానికి దండన విధించేవాడని తెలుసుకున్నాము. కాబట్టి ప్రేమించే వారి విషయంలో ఎంతవరకు 1000 తరముల వరకు. అంటే మనం చూస్తుంటున్నాం ఆయన కృప ఎట్లుంటుంది, తరతరములు. మరి అబ్రహాముకు ఆయన వాగ్దానం ఇచ్చినాడు, నీ సంతానాన్ని విస్తరింపజేసి ఆశీర్వదిస్తానని. ఆ యొక్క మరి అబ్రహాం ఇచ్చిన వాగ్దానం నెక్స్ట్ తరం ఇస్సాకు, నెక్స్ట్ యాకోబు, నెక్స్ట్ యోసేఫ్, ఇట్లాగా మరి ఆ యొక్క తరతరముల వరకు ఆయన కృప నిలిపెడుతూ వచ్చిన. అట్లాగే దావీదుకు ఏం చెప్పినాడు, నీ సింహాసనం మీద కూర్చునే దానికి నీ సంతతిలో ఒక ఉంచుతానన్నాడు. అట్లాగే దావీదు ఏం చేసినాడు, తన కుమారులు మరి దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చినాడు కదా. అట్లాగే ఆయన ఆశీర్వదించితే అది నిత్యమైన ఆశీర్వాదకరం ఉంటుంది. అందుకొరకే ఆయన నమ్మదగిన దేవుడు కొంటున్నాడు, ఎంతో నమ్మదగిన దేవుడు కొంటున్నాడు. అదే 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా, 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏమంటాడంటే ఇక్కడ చూడండి, నీవు వారి దేశములకు వచ్చి వారిని స్వాధీనపరచుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే
ఏదో మన నీతియో మన భక్తియో కాదు కానీ మరి ఏమంటున్నాడు, ఈ జనము చెడుతనను బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ప్రమాణించు. కాబట్టి మీ పితరులకు ఇచ్చిన అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ఇచ్చిన ప్రమాణ ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటాడు. కాబట్టి దేవుడు ఎవరైతే నమ్మకమైన తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క పిల్లల 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 కొరకు ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడు. గమనించాలి. కాబట్టి మనం ఆయన నమ్ముకుని మనం ఆయనక మరి కృపలో ఉంటే ఆయన మనను మాత్రమే కాదు మన పిల్లల పిల్లలను కూడా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు అంటున్నాడు అనమాట. కాబట్టి ఆయన నమ్మకత్వం ఎటువంటిది చూడండి. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 8వ అధ్యాయం 56వ వచనం. 8వ అధ్యాయము 56వ వచనంలో ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే సొలొమోనుతో, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. తన దాసుడును మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక్కటి కూడా తప్పలేదంట. ఆయన ఇచ్చిన వాగ్దానము ఒక్కటి కూడా తప్పకుండా ఆయన నెరవేర్చిన దేవుడిగా ఉంటున్నాడు. అంత నమ్మకమైనటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకొరకే ఏమంటాడంటే కీర్తనకర్త 36వ కీర్తనలో 5వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆయన నమ్మకత్వాన్ని బట్టి అక్కడ మరి ఆయన చెప్పేటప్పుడు 35వ వచనం రైట్ 36వ అధ్యాయము 5వ వచనం 36వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ చూస్తున్నాము, యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షం అంటుచున్నది. ఆకాశం అంటున్నది ఆయన కృప ఆకాశం అంటున్నది. మరి సత్యసంధత్వము అంటే ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ మోర్ దెన్ అబోవ్ ద స్కై. అట్లా ఆకాశం కంటే ఉన్నతమైనటువంటిది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. ప్రియమైన సోదర సోదరిని, నా జీవితాల్లో దేవుని యొక్క నమ్మకత్వం అట్లా ఉంటుంది. మరొకవేళ మనం మన జీవితాల్లో మరి నమ్మకం కలిగిన వారుగా లేకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మకస్తుడు కదా. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచిట్టున్నాడు. పిలిచినవాడు నమ్మకమైన వాడు అంటాడు. అపోస్తలుడైన పౌలు చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు మన పట్ల. ఎందుకంటే ఆయన మనం పిలిచినాడు, మనం ఏర్పరచుకున్నాడు, మనం ప్రేమించినాడు, మన కొరకై తన ప్రాణం పెట్టినాడు, మనము మన యొక్క పాపం నుంచి విమోచించినాడు. అయితే మనము అనేక సందర్భాల్లో ఎట్లుంటామో చూడండి. తిమోతికి రాస్తూ ఏమంటారంటే 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మతగినవాడుగా ఉన్నందును ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయడు. కాబట్టి మనం ఎట్లా ఉంటున్నాం, నమ్మతగని వారం. అనేక సార్లు మనము మరి ఆయన్ను నమ్మకం నుంచి తప్పివ్వాలనుకుంటున్నాం. బాగా జరుగుతూ ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే దేవుడా ప్రభు అంటావు. ఏదైనా కొంచెం దుఃఖం కష్టం వస్తేనే మరి దానికి మరి ప్రార్థించేది మానుకుంటాము, ఆయన సన్నిధికి పోయేది చర్చికి పోయేది మానుకుంటాము, సవాసానికి పోయేది మానుకుంటాము, ప్రార్థన చేసేది బైబిల్ చదువుకునేది మానుకుంటాము. ఇది మన యొక్క నమ్మకం. తిరిగి మన యొక్క ఏదైనా ఆశ్రయం ఇచ్చి ఆయన మనకు ఆశీర్వదిస్తే అప్పుడు దేవుడు మంచివాడు. ఇది మనుషుని యొక్క మరి ఎంతో మరి స్వల్పమైనటువంటి యొక్క మరి విశ్వాసం, అది అల్ప విశ్వాసం. అందుకొరకే ప్రభు అల్ప విశ్వాసులారా అని. అయితే ఆయన మరి సంపూర్ణమట్టుగా నమ్మదగిన దేవుడు ఉంటున్నాడు అనమాట. అట్లాగే నమ్మదగిన దేవుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మన పక్షంగా వాగ్దానాలు నెరవేర్చేవాడు ఉంటున్నాడు. వాగ్దానం ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ఉంటున్నాడు. అదే ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అనేటువంటి కార్యం చూస్తున్నాం. 4వ అధ్యాయము 29వ వచనం, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడలా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. కాబట్టి ఆయన్ను మనం పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మరి హృదయంతోనూ పూర్ణ బలంతోనూ అనేటువంటి కూడా చెప్తున్నాడు. వెతికితే ఆయన మనకు మరి ఆశీర్వదించేవాడు గుట్టున్నాడు. మాత్రం కాకుండా మరి చూసినట్లయితే యెహోవా దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. సోదరుడు సోదరి జ్ఞాపకం పెట్టుకో, ఆయన మనను చేయి విడిచేవాడు కాదు, నిన్ను
నాశనం చేయుడు, తాను నీ పితరులతో చేసిన వాగ్దాన నిబంధన మర్చిపోడని ఇక్కడ మరి ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. అదే మనకు కూడా చెప్పడానికి కారణం. దేవుడైన యెహోవా ఎటువంటి వాడు? కనికరం కలిగిన వాడు. ఆయన కనికరానికి అపారమైన కనికరం కట్టున్నది అనమాట. ఆయన అమితమైనటువంటి కనికరం అనే పట్ల చూపించిన వాడు అంటున్నాడు. మరి కాబట్టి నీ చేయి పట్టుకున్నటువంటి వాడు ఆయన విలువడు. ఒకవేళ మనం ఆయన చేయి పట్టుకుంటే కొన్ని సందర్భాలు విడిచిపెడతాం, ఎందుకంటే భయపడిపోతాం మనం. అయితే ఆయన మన చేయి పట్టుకున్నాడు కాబట్టి ఇంకా ఏ సందర్భం వచ్చినా, ఏ కార్యం వచ్చినా, ఏ భయభీతి వచ్చినా, ఏ బాధ బలహీనత వచ్చినా ఆయన మనల్ని విడువడు. మనం స్వస్థపరిచేవాడు గుంటున్నాడు, నడిపించేవాడు గుంటున్నాడు అనే కార్యాన్ని బట్టి మరి దేవునికి మనం స్తోత్రం చెల్లించవలసి ఉంటున్నాం కదా. స్తోత్రం చెల్లించాలి ఆయన. మరి అదేవిధంగా మనం చూస్తుంటున్నాము. మరి రెండో దినవృత్తాంతంలో ఏం చెప్తున్నాడంటే దేవుడుకు మరి వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏం వాగ్దానం. 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, తమ చెడు మార్గంలో విడిచిన ఎడల, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరచను. కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరచాలా, ఆశీర్వాదాలను చేయాలంటే మనం ఎట్లాగ ప్రార్థించాలా? ఆయన నామం పెట్టినట్టు మనం విశ్వాసులు వంటి క్రైస్తవులు వంటి మనం ఏం చేయాల్సి అనుకుంటున్నాం? తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకండి, చెడు మార్గములు విడిచిపెట్టి ఆకాశం నుండి నేను ప్రార్థన చేస్తే ఆయన విని మన పాపములు క్షమిస్తాడు, మన దేశానికి క్షమిస్తాడు. కాబట్టి చూస్తా అప్పుడు ఏమంటాడంటే, మీరు చేసే ప్రార్థనల మీద నా యొక్క కనుదృష్టి ఉంటుంది అంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఆయన యొక్క వాగ్దానంలో చూసినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటున్నది. అందుకొరకే ఇర్మియా కూడా ఏమంటాడు? ఇర్మియా రాసేటప్పుడు 29వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, మీరు నాకు మొర్రపెట్టుదురేని, నిజముగా మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురేని, నేను మీ ఎడల మీ ప్రార్థన ఆలకించి మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారం చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి పూర్ణ మనసుతో, కాబట్టి హాఫ్ హార్టెడ్నెస్ ఉండకూడదు కదా. కొంచెం అటు కొంచెం ఇటు, విశ్వాసం అవిశ్వాసం కలిసి ఉండేది. దేవుడు లోకం అట్టగలే. దేవుడు అంటే దేవుడే, ఒకే విశ్వాసం కలిగిన వారు ఉండాలి. అప్పుడే ఆయన ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని నేను ఆశీర్వదించేవానిగా ఉంటున్నాను. కాబట్టి ఆయన వాగ్దానములు ఎన్నునను అవన్నీ కూడా యేసు ప్రభునందు అవును ఆమెన్ అనేటటువంటిగా ఉంటున్నది. అందుకొరకే మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడు ఇక్కడ, మరి మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుకై దాన్ని నేను చేతును, నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతును. కాబట్టి ఆయన నామంలో మనం ఏం అడిగినప్పటికీ కూడా మనం అదే మనకుండే ధైర్యం అంటాడు. కాబట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే, మరి ఎందుకు ఇంత గొప్పగా చెప్తుంటున్నాం ఈ దేవుని గురించి అంటే, మనకు కలిగిన ధైర్యం అంటే ఆయన నామములో అని చిత్తాను ప్రకారముగా ఏదైతే అడుగుతామో అదంతా ఆయన మనకు ఇస్తాడనేటువంటి కారణం. కాబట్టి కీర్తనకర్త ఏమంటున్నాడంటే, నీవు మరి నమ్మదగిన వాడుగా ఉంటున్నావు అనేటువంటి కార్యం మనం చూసాం కదా. మనం చూసినట్లయితే అదే కీర్తన గ్రంథము 9వ అధ్యాయంలో ఇక్కడ మనం చదివినట్టు వాక్య భాగం ఏంటంటే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు. కాబట్టి ఆయన ఆశ్రయించుంటున్నావా, ఆయన నమ్ముకుని ఆయన విశ్వాసం కలిగి ఉంటున్నావా, ఆయన విడిచిపెట్టడు. భయపడాల్సిన అవసరం లేదు. ఆయన భద్రత ఉంటున్నది, ఆయన కాపుదల ఉంటున్నది, ఆయన ఆశీర్వాదం ఉంటున్నది. కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు ఏర్పడవచ్చు, శత్రువు తీసుకొస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు మరి నిత్యం ఆయన మనకు కాపాడేవాడుగా ఉంటున్నాడు. కావున ప్రియమైన సోదరి మరి కాబట్టి ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన వారు, మరి ఆయన నమ్ముకునే వారు ధన్యులు. ఆ విధంగా మనకు ధనులుగా చేయ ప్రభు ధనులుగా చేయనుగాక.